హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన దగ్గర ఓకేఎక్స్ వ్యాలెట్లో ఉన్నటువంటి మీమిఫై టోకెన్స్ని ఏ విధంగా క్యూకాయిన్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను ఓకేఎక్స్ వ్యాలెట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేశానండి. సో మనకి ఈ మీమిఫై అనేటటువంటి టోకెన్ ఏదైతే ఉందో అది క్యూకాయిన్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిందండి. దాంతోపాటు బిట్గెట్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయిందనమాట. క్యూకాయిన్లో లిస్ట్ అయింది, దాంతోపాటు బిట్గెట్ ఎక్స్చేంజ్లో కూడా ఇది లిస్ట్ అయితే అయిందనమాట. సో ఈ వీడియోలో మనం ఈ మీమిఫై టోకెన్స్ని క్యూకాయిన్ ఎక్స్చేంజ్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. సో ఈ క్యూకాయిన్ ఎక్స్చేంజ్కి కానీ లేకపోతే బిట్గెట్ ఎక్స్చేంజ్కి కానీ మీరు మీ మీమిఫై టోకెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి విత్డ్రా చేసి అక్కడికి డిపాజిట్ చేయాలి అంటే మీకు ఖచ్చితంగా సుయి టోకెన్ అనేది గ్యాస్ ఫీజుగా అవసరం అవుతుందండి. సో ఈ సుయి టోకెన్ని ఏ విధంగా ఇక్కడికి ఓకేఎక్స్ వ్యాలెట్కి డిపాజిట్ చేయాలనేసి నేను ఆల్రెడీ ఇదివరకు వీడియో చేశానండి. సో ఆ వీడియోని యూజ్ చేసి మీ దగ్గర సుయి టోకెన్ లేకపోతే దాన్ని మీరు మొదటగా మీ ఓకేఎక్స్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు గ్యాస్ ఫీజు కోసం. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. దాన్ని చూసి మీరు బైబిట్ ఎక్స్చేంజ్లో సుయి టోకెన్ కొని దాన్ని తీసుకొని వచ్చేసి ఇక్కడ ఓకేఎక్స్ వ్యాలెట్లో డిపాజిట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ మీమిఫై ఏ విధంగా ఇప్పుడు విత్డ్రా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ మొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఆల్ నెట్వర్క్స్ ఉంది కదా పై లైన్లో. సో ఆ గ్లోబ్ సింబల్ ఏదైతే ఉందో దాని మీద టచ్ చేశాను. టచ్ చేసి ఫస్ట్ నెట్వర్క్ సుయి అనేసి టైప్ చేసి సుయిగా మార్చాను అనమాట. సో మార్చిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మీమిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. మీమిఫై దగ్గర సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారు అని అంటే వ్యాలెట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయమనేసి అడుగుతున్నారు అనమాట. సో మొదటగా నేనేం చేస్తానంటే నా అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకొని వస్తాను మొదటగా. సో సుయి కాయిన్ రిసీవింగ్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేయడానికి ఫస్ట్ నేను క్యూకాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద డౌన్ సైడ్లో అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిపాజిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ డిపాజిట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్లో మీమిఫై అనేసి టైప్ చేస్తాను. సో చూడండి ఇక్కడ మీమిఫై అని వచ్చింది. మీమ్ కాయిన్ కాదండి, మీమిఫై గుర్తుపెట్టుకోవాలండి క్లియర్గా. ఇక్కడ మీమిఫై అనేసి ఉంది. సో ఈ మీమిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ సుయి నెట్వర్క్ వచ్చింది చూడండి. ఈ సుయి నెట్వర్క్ని టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఉంది చూడండి. ఇక్కడ అడ్రస్ ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయండి. సో కాపీ చేసిన తర్వాత గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. సో ఇంకొకసారి కూడా ట్రై చేస్తున్నా. సో కాపీ చేశాను, కాపీ అయింది. అయిన తర్వాత తిరిగి ఓకేఎక్స్ వ్యాలెట్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద నేను టచ్ చేస్తున్నా. సో టచ్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ కాపీ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ అయిపోయింది క్యూకాయిన్ది. సో కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ని టోకెన్స్ మీరు విత్డ్రా చేయాలనుకుంటున్నారు అనేసి అడుగుతున్నారనమాట. సో నేను నా దగ్గర టోటల్ ఎన్ని అయితే ఉన్నాయో మ్యాక్సిమం ఇక్కడ ఆప్షన్ చూడండి. ఈ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశాను. మ్యాక్సిమం సెలెక్ట్ అయిపోయింది. మ్యాక్సిమం టోకెన్స్ నేను విత్డ్రా చేస్తున్నా. సో ఇక్కడ కన్ఫర్మ్ ఇంకొకసారి క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అడిగింది, ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అనేటటువంటి ఆప్షన్ పడింది. పైన కూడా ఇక్కడ ఒక లైన్ సెండ్ సక్సెస్ఫుల్లీ అనేసి పడి వెళ్ళిపోయింది అనమాట. సో క్యూకాయిన్లోకి మనకు కొంత టైంలో వితిన్ సమ్ టైంలోనే ఈ మీమిఫై టోకెన్స్ అనే క్యూకాయిన్ ఎక్స్చేంజ్కి వస్తాయన్నమాట. సో ఇప్పుడు మనకి క్యూకాయిన్ ఎక్స్చేంజ్కి టోకెన్స్ వచ్చాయా లేదా చెక్ చేసుకోవడానికి నేను తిరిగి క్యూకాయిన్కి వచ్చాను. వచ్చిన తర్వాత జస్ట్
బ్యాక్ క్లిక్ చేస్తున్నానండి. జస్ట్ ఒక 1 or 2 minutes అయితే మనం వెయిట్ చేయాలి. తర్వాత మనకు టోకెన్స్ అనేవి వస్తాయన్నమాట. సో కొద్దిసేపటి తర్వాత చూడండి, నాకు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దీని మీద ఇక్కడ ఒక డైలాగ్ అయితే పడి వెళ్ళిపోయింది. మేము 5 టోకెన్స్ రిసీవ్ అయినట్టు. సో వచ్చాయా లేదా చెక్ చేసుకోవడానికి ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూడండి, ఇదివరకు నా దగ్గర మేము 5 టోకెన్స్ అనేవి లేవన్నమాట. అవి ఇప్పుడు ఇక్కడ రిసీవ్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ మేము 5 అనేసి క్లియర్గా పడింది అనమాట. పడేసి ఎన్ని డాలర్ల పడుతుంది అనేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఇంతేనండి, సింపుల్ ప్రాసెస్. మీ OKX వ్యాలెట్ ఏదైతే ఉందో దాని నుంచి మేము 5 టోకెన్స్ని క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.